పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. జూలై 10 నుండి 25 వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి అమృతోత్సవాలు మనం పిఎంసి ద్వారా జరుపుకుంటున్నాం మిత్రులారా. ఈరోజు 2వ రోజు. నిన్న మనం గురు పౌర్ణమి సందర్భంగా ప్రారంభించుకున్నాం. ఇది 2వ రోజు. మనం ఈరోజు పత్రిజీ అందించిన ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ అది విని ఆచరించి అద్భుతంగా మాస్టర్స్గా ఎదిగినటువంటి పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు పత్రిజీ అందించిన అమృతాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి అమృతోత్సవ కార్యక్రమంలో విశ్వదాభిరామ వినురవేమ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనం చిన్ననాటి నుండి విన్నటువంటి వేమన పద్యాల్లోని ఆధ్యాత్మికతను మనకు అందించారు. సరదాగా నేర్చుకున్నాం తెలుగు కోసం, కానీ అందులోని ఆధ్యాత్మికతను అందించారు. అవి ఒక గురు సాంగత్యంలో ఉండి ఆ గురువు ద్వారా తెలుసుకున్న విషయాలతో వారి అంతరాత్మ ప్రబోధం ద్వారా ఇవన్నీ నేను బయట అందిస్తాను, ఇవి అందరికీ తెలియాలి అని చెప్పినటువంటి ఆ వ్యక్తి, ఆ గురువు నో ఇవన్నీ బయట చెప్పడానికి వీల్లేదు అని చెప్పగానే అక్కడి నుంచి ఆ గురువుకి నమస్కారం చేసి బయటికి వచ్చిన తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాంగత్యంలో వారికి వచ్చిన అంతరాత్మ ప్రబోధం నిజమే, తెలుసుకున్నది అందించడమే రైట్ అని తెలుసుకొని ఆ గురువు ద్వారా వారు చదివిన పుస్తకాల ద్వారా పత్రిజీ సాంగత్యం ద్వారా ఎంతోమంది గురువుల యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని నేటి తరానికి బోధిస్తున్నారు. మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రధాన ఆచార్యులుగా ఉంటూ వారే చుక్క మధు గారు. వారితో మాట్లాడి ఈ విశ్వదాభిరామ వినురవేమ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, ధన్యవాదాలు ఆహ్వానించినందుకు. వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు సార్. పత్రిజీ అమృతాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఏమిటి సార్ విశ్వదాభిరామ వినురవేమ? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పత్రిజీ పర్యంతం వందే గురు పరంపరా. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా ఇది కలికాలము కాదు, సత్యకాలము కాదు, మధ్యలో ఉన్నాం మనం. దానిని ఆయన యుగసంధి కాలము, యుగసంధి పుట్టేను అంటారు. సత్యకాలం కాదు, కలికాలం కాదు, కలికాలం కాదు, సంధికాలం. సంధికాలం. వావ్ వావ్ వావ్. ఈ యుగసంధిలో అవతరించిన విశ్వగురువే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారికి నమస్కారం తెలియజేస్తాం. అంతకుముందు మనకు తెలిసింది ఉభయ సంధ్యలు, ఇంకోటి బ్రహ్మముహూర్తం. ఈ మూడింటిలోనే దైవ సాధన చేసేవాళ్ళు ఋషులు. బ్రహ్మముహూర్తంలో లేచి ఒకటి, ఉభయ సంధ్యలలో. ఎందుకని ఆ టైంలోనే దైవత్వం అందుబాటులో ఉండేది మానవాళికి అందుబాటులో ఉంటుంది. ఓహో. తప్పితే మనకు అందరికీ తెలుసు పౌర్ణమి దినం. ఉభయ సంధ్య అంటే ఏంటి సార్? చీకటి వెళ్ళి వెలుతురు వచ్చే టైం ఉదయం ఒకసారి, ఓకే ఓకే, సాయంత్రం వెలుతురు వెళ్ళి చీకటి వచ్చే సమయం. ప్రతిరోజు 2 సంధ్యలు. రైట్. సంధ్య అన్నా సందే అంతే, మళ్ళీ సంధ్య. ఓకే. నెక్స్ట్ ఏమన్నా? ఆ టైంలోనే దైవత్వము అందుబాటులో ఉంటుంది అనేది ఋషులు గ్రహించి ఈ ఉభయ సంధ్యలు, బ్రహ్మముహూర్తం, పౌర్ణమి కాలాలని బాగా వాడుకున్నారు వాళ్ళు. పౌర్ణమి కాలం కూడా గురు సాంగత్యాన్ని పౌర్ణమిలు. భూగ్రహము 26,000 సంవత్సరాల తర్వాత ఫోటాన్ బాండులోకి ఎంటర్ అయింది. అంటే దైవశక్తి యాక్టివేట్ అయ్యే కాలాన్నే ఫోటాన్ బాండ్ అంటారు. వావ్. ఇంతకుముందు ఋషులు లేదా రాక్షసులు లాంటి వాళ్ళు 100 సంవత్సరాలు, 200, 300 తలకిందుల పై కాలు పెట్టి తపస్సు చేసినా కూడా లభించని స్థితి ఇప్పుడు ఈజీగా మనకి లభ్యమవుతుంది. అదే యుగసంధి యొక్క విశేషం. ఫోటాన్ బాండ్లోకి ఎంటర్ అవుతుంది అని ఏదైతే సైన్స్ వాళ్ళు చెప్పారో, స్పిరిచువాలిటీ వాళ్ళు చెప్తున్నారో, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆధ్యాత్మికత యాక్టివేట్ అయ్యే కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం. అందరిలో దైవత్వం యాక్టివేట్ అవుతుంది. ఇవాళ 100కో 1,00,00,000 అనేది పోయి మరి 199 ఉన్నారు. ఏమంటారు, రహస్యం బట్టబయలు చేశారు పత్రికారు. ఇవాళ ఇది రహస్యమే కాదు, 5 ఏళ్ల పిల్లవాడు మొదలు 95 ఏళ్ల వృద్ధుడు వరకు ముక్కున్న ప్రతి ఒక్కడు ధ్యానం నీ జన్మ హక్కు, మన బర్త్ రైట్ అన్నారు ఇది అని చెప్పిన మహాత్ముడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.
అయితే ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేశము అవతార పురుషులకు కొదవలేదు, ఋషులకి మహర్షులకి కొదవలేదు, పీఠాధిపతులు మఠాధిపతులకి కొదవలేదు. కానీ అప్పుడంతా వేదాంతము ఒక కీకారణ్యం. అంటే నువ్వు ఎటుపోయినా ఓ దారే. అరణ్యంలో ప్రత్యేక దారులే ఉంటాయి, నువ్వు ఎటుపోతే అదే దారి. అలా ఉండేది అప్పుడు సాధన. అది కూడా అర్హులైన వాళ్ళని ఫిల్టర్ చేసి వాటితో పాటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంచుకొని కానీ అంతో కొంత అనుభవ జ్ఞానం ఇచ్చేవాళ్ళు గారు పూర్వపు గురువులు. అలాంటిది యుగసంధి కాలంలో వచ్చిన బ్రహ్మర్షి పితామహ చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే మేడీసీ చేశారు. నేనైతే 2000 పూర్వం ఒక సంప్రదాయ గురువుని సేవించాను సుమారు 25 ఏళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నా అనుమతి లేకుండా మీరు ఎవరికి జ్ఞానం పంచడానికి వీలు లేదు, చివరికి నీ భార్యకు కూడా చెప్పకూడదు అనే రూల్ ఆయన పెట్టినప్పుడు నాకు నచ్చక నేను బయటికి రావడం జరిగింది. పత్రి సారు ఏం చేశారంటే, ఇప్పుడు నీకు ధ్యానం జ్ఞానం తెలిసి చెప్పకపోతే దైవద్రోహం అన్నాడు సార్. మీ అంతరాత్మ చెప్పింది, దానికి అనుగుణమైన గురువు మీకు వచ్చేసారు మీ జీవితంలోకి. ఇంకొకటి కూడా చెప్పారు సార్, ఇది బ్రహ్మంగారి చరిత్రలో ఉంది. ఏమని? భూమాత పాపభారం భరించలేక శ్రీ మహావిష్ణువుకి వెళ్ళి మొరపెట్టుకుంటుంది, ఈ పాపభారం తగ్గించండి, నేను మోయలేని స్థితిలో ఉన్నాను అంట. ఇదే మాట బ్రహ్మర్షి పత్రిజీ నోట విని నేను వండర్ అయ్యాను. ఆ బుక్లో ఉన్నది రచయిత యొక్క కల్పన అనుకున్నాను నేను. రచయిత ఏదో కథ రంజుగా ఉండాలని ఈ వాక్యాలు రాశాడేమో అని అనుకున్నాను. కానీ పత్రి సార్ కూడా అదే చెప్పారు. ఏం చెప్పారు? భూమాత ఇప్పుడు దింపుడు కళ్ళం ఆశలో ఉంది. ఓకే, అంటే యుగాంతం అయిపోయిందనే చెప్పారు. దింపుడు కళ్ళం అంటే మనిషి వదిలేశాడు, శరీరాన్ని కిందేశారు, పాడగట్టారు, మూసుకెళ్ళి ఇంకా అయిపోయింది, ఇంకో కొద్ది క్షణాల్లో కార్యక్రమాలు తంత అయిపోతాయి. శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు దించేదే దింపుడు కళ్ళం. ఆఖరి చివరి ఆశ. ఆ స్థితిలో భూమాత ఉందన్నారు పత్రి సార్. మరి ఎలా సార్ అంటే, మనం ఇప్పుడు ధ్యానం శక్తి ఇస్తేనే భూమాత పునరుజ్జీవితం అవుతుంది. మీకు ధ్యానం తెలుసు, ఇప్పుడు చెప్పాలి. అందుకే బ్రహ్మర్షి పితామహ ఇచ్చిన ఆదర్శ సూత్రాలు 18 నాకు బాగా అట్రాక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఏ గురువు ఏ అవతార పురుషుడు చెప్పలేదు ఇలాంటి సూత్రాలు. వాళ్ళు వచ్చిన పని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే వెళ్ళిపోయారు. గురువులు కూడా ఆ శిష్యులకి 196 పరీక్షలు పెట్టి వాడికి అనుభవ జ్ఞానం అంతో కొంత ఇచ్చారు. కానీ దానికి ప్రచారం లేదు. ప్రచారం అనే మాట వస్తే బ్రహ్మంగారు బండ్లు కట్టుకొని 500 సంవత్సరాలు తిరిగాడనే ఒక రికార్డు ఉంది తప్ప ఈ మధ్యకాలంలో ఎవరు మళ్ళీ బుద్ధుల వారు కూడా తిరిగారనేది తెలుసు. 2500 సంవత్సరాల క్రితం అది కూడా ఆయన తర్వాత మళ్ళీ మనకు పేరు చెప్పుకోవాలంటే మన తెలుగుదేశంలో బ్రహ్మంగారే. తర్వాత ఇప్పుడు పత్రి సార్ ఈ యుగసంధి కాలంలో తాను వచ్చి మేడీజీ చేశారు. ఆయన మెడిటేషన్ మేడీజీ. ధ్యానం చేయి, ధ్యానం చెప్పు, నాకేం అర్హత ఉందంటే ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అని ఇంత సింప్లిఫై చేశారు. ఒక ప్రచారం అనేది ఎన్నో రకాలుగా చేయవచ్చు. నోటి ప్రచారం వండర్ఫుల్, పైసా ఖర్చు లేదు, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. సినిమా చూసి వచ్చి మనం ఏమంటాం, బాగుంది సినిమా అంటే అదే మౌత్ కాన్వాసింగ్. ఆచరణే ప్రచారంగా అస్త్రంగా తీసుకున్నారు. అది నువ్వు ఆచరించు, దాన్నే చెప్పు. ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో చెప్తావో నీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది. ఆచరణ ప్రచారం అయిపోతుంది ఆటోమేటిక్గా. కర్మ ప్రక్షాళన ఆటోమేటిక్గా జరుగుతుంటుంది ఒక పక్క. వావ్. ఇప్పుడు నువ్వు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి డాక్టరు ఇంజనీరు అయితే అప్పుడు కదా ఆచరణకు దిగేది. ఇది అలా కాదు, ఈరోజు వస్తే రేపటి నుండి చెప్పడమే. వండర్ఫుల్ సార్. మరి ఇదేంటి విశ్వదాభిరామ వినరమేం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటి? పత్రి సార్ ఏం చేశారంటే మేడీస్ అన్నాను నేను. ఎలాగంటే కర్మయోగం అని వివేకానంద స్వామి వారు ఇంతలా బుక్ రాశారు. అంత చదివినా కూడా మనకు అర్థమయ్యేది కొంతే ఉంటుంది అందులో. అలాంటిది పత్రి సార్ బుక్, ఒక చిన్న బుక్ పట్టుకొని చూస్తే కర్మయోగాన్ని ఆయన ఒక వాక్యంలో చెప్పాడు. ఒక వాక్యం. మరి అదేంది అంటే, చెడు చేయకు, మంచి చేయి, ఫలితం ఆశించకు, నేను చెప్పానని గర్వించకు, అయిపోయింది కర్మయోగం. మొత్తం ఒకటే. అంటే ఎంత సింప్లిఫై చేశాడు చూడండి. అంటే ఇంత పెద్ద సారాన్ని
ఒక్క వాక్యంలో కుదించేశారు. అది సార్ పత్రిజీ ప్రత్యేకతనే అది. ఆ కోవలో సారు చేసిన మరొక గొప్ప పని ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలుసు, వేమన యోగం తెలుసు, బ్రహ్మంగారు తెలుసు, జీసస్ క్రీస్తు తెలుసు, సోక్రటీస్ తెలుసు, శంకరాచార్యులు తెలుసు, వీళ్ళందరి గురించి తెలుసు మనకి. కానీ వాళ్ళు చెప్పిన వాటిలలో ధ్యానము, ఆధ్యాత్మికత ఏ ఏ పద్యాలలో ఉంది చూసి ఆయన 20 నుంచి 30 పద్యాలు తీసుకొని వాటిని ధ్యానపరంగా, జ్ఞానపరంగా ఈజీగా వ్యాఖ్యానం చేశారు. ఆ కోవలో వచ్చినవే బ్రహ్మంగారిది గురువాణి, వేమారెడ్డి గారిది వేమన, ధ్యానవేమన, సోక్రటీసు, జీసస్ క్రీస్తు, భజగోవిందం, శ్రీకృష్ణామృతం 700 శ్లోకాల భగవద్గీతని 30 శ్లోకాలలో ఆయన శ్రీకృష్ణామృతం అని రిలీజ్ చేశారు. అంత అద్భుతంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వేదారణ్యంలో కొట్టుకుపోకుండా జనాలు సింపుల్గా హాయిగా ఉన్న చోటనే ఉండి అర్ధ గంటలో ఒక పుస్తకం చదివితే నీకు ఆ 700 శ్లోకాల్లో చెప్పబడ్డ సారం ఆ క్షణమే అర్థమైపోయేటట్టు రీతిలో ఆయన సింప్లిఫై చేశారు. అది బ్రహ్మర్షి తత్వం. ఈరోజు మనందరికీ పాఠశాల విద్యాభ్యాస కాలంలో పరిచయమైన ఒకే ఒక యోగి వేమన యోగి. అవును, ఇక వేరే యోగి పేరు ఇప్పుడు ఏ యోగులు మనకు తెలియదు. తెలుగు పాఠంలో తప్పనిసరిగా అందరికీ పండు చూడు, మేలుమై ఉండు, పట్ట చూపు చూడు, పురుగులుండు, పిరికి వాని మదిని బింక మీలాగురా, ప్రతి తెలుగు టీచర్ చెప్పేవాడు. అనగనగ రాగమత శైలు చూడు, తినగ తినగ వేము తీయగుండు, సాధనమున పనులు సమకూరు ధరలు. అయితే పత్రిసారి రాసిన ఈ ధ్యాన వేమన చూస్తే ఒక పద్యము నాకు బుర్ర తిరిగేటట్టుగా అనిపించింది అనమాట. అది ఇప్పుడు చెప్పుకుంటాం, మీరు ఎక్కడా విని ఉండరు ఆ పద్యం. ఇప్పుడు కొన్ని వేల పద్యాలు రాశాడు ఆయన. కానీ వారు అలాంటిది బ్రహ్మర్షి పత్రిజీ 30 పద్యాలు ఎలా ఎన్నుకున్నారా అని నాకు అనిపించింది. అసలు ఆ సెలక్షన్, ఆ స్క్రూటినైజింగే డిఫరెంట్. ఆ పద్యం చూసినప్పుడు ఎక్కడా నేను కని విని ఎరగలేదు. అస్థి అంటే ఉన్నది, ఉండుట. ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడని నమ్మటోడు. నా అస్థి అంటే లేడు, దేవుడు లేడు అనేటోడు నాస్తికుడు. ఇది తెలుసు మనకి. ఆస్తికుడు సంగతి తెలుసు, నాస్తికుడు సంగతి తెలుసు. ఇద్దరు కాకుండా ఇంకోడు ఉన్నాడు, హేతువాది. అంటే అట్లా ఎట్లా అవుతుంది, దేవుడు అంటే ఇట్లా ఎందుకు ఉంటుంది అని ప్రశ్నలు వేస్తుంటాడు అతను. రైట్. సో అది ఒక సరైన పద్ధతే. వాడికి సరిగ్గా మనం జవాబులు చెప్పగలిగితే దారికి వస్తాడు వాడు, ఎటో దిక్కు పడిపోతాడు. దానిని 400-500 ఏళ్ల క్రితమే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఆ పద్యాన్ని సెలెక్ట్ ఎలా చేశారు పత్రిసారి అని నాకు అనిపించింది. ఇప్పటికీ ఆ బుక్లో చూస్తే ఏమన్నారు వేమన గారు అంటే, లేడు లేడు లేనే లేడు, కాడు కానే కాడు కాడు, తోడు తోడు తోడనే తోడగు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ లేడు ఏంటంటే దేవుడు లేడు అనేవాడికి లేడు, లేనే లేడు, లేడు అనేవాడికి లేడు లేడు. ఎంత రూలింగ్ ఇచ్చాడు చూడండి ఆయన వేమన యోగి గారు. లేడు లేడు అనేవాడికి అసలు లేనే లేడుగా. ఎందుకని వాడు ముందే కన్ఫర్మ్ అయినాక ఇంకేం చేస్తాం, అదే నమ్మకంలో ఉన్నాడు. ఇక రెండవది కాడు, దేవుడు ఉంటే నాకు అది ఇట్లేందుకు, ఎవడు నాకు ఆదుకొనేటోడు లేడు, నాకు వీడు అయినోడు కాడు, దేవుడు అంటాడు వాడెక్కడ ఉండు అని అనేటోళ్ళకు కూడా కానే కాడు. ఓకే, కాడు అనేటోళ్ళకి కానే కాడు. ఓకే. ఇక మూడవ కేటగిరీ తోడు. తోడు అంతటా ఉన్న పరమాత్మ నాకు తోడున్నాడు. అది త్యాగరాజు గారు బాగా చెప్పారు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు, పక్క తోడుగా భగవంతుడు చక్రధారి అయి మన చెంతనే ఉండగా. ఆయన పక్కకే పెట్టుకోడు. అయితే ఒక దొంగ ఆయన్ని ఫాలో అయ్యాడు. బియ్యం సంచిలో బంగారు నాణాలు పెట్టాడు. త్యాగరాజు గారు అభిమాని, ఆ భక్తుడు, ఆ గృహస్థుడు పెట్టాడు ఆయన తెలవకుండా, అయ్యగారికి అక్కడికి వస్తాయని. అది దొంగ కనిపెట్టి వెనకంగా వస్తుండు దోచుకోవడానికి. ఇప్పుడు ఈయనకి అనుకోకుండా ఈ పాట వచ్చింది, ఏమని తక్కువేమి మనకని. ఈలోగా ఆ దొంగ వచ్చి ఈయన కాలు పట్టుకో.
ఏందిరా బాబు అంటే, అయ్యా మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చినాం, ఆ బియ్యం సంచిలో బంగారు నాణాలు ఉన్నాయి, కానీ మీకు రెండు పక్కల బాణాలు పట్టుకొని ఒకరు బాడీగార్డులు ఉండరండి అంటారు ఆ దొంగ. త్యాగరాజు గారు ఇటు చూసి ఎవరు లేడు, వీడేమో ఇద్దరు బాడీగార్డులు వెనకంగా వస్తారు, వాళ్ళు మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో మీరు చెప్పండి స్వామి జరానికి, మాకు తప్పైందని, మేము ఏమి మీ సొమ్ము తీసుకోము. అంటే తోడు ఉన్నాడు అన్న వాళ్ళకి తోడు ఉంటాడు, ఎప్పటికీ ఉన్నాడు, ఏదో రూపంలో ఉన్నాడు. ఆ దొంగలకు కనిపిస్తారు రామలక్ష్మణులు. ఇబ్బంది పెడదాం అనుకున్నోని కనబడుతున్నాడు. చూడండి, తోడు ఉన్నాడు అనుకున్నలకు ఉన్నాడు, వాళ్ళకి కనబడకపోవచ్చు. తోడనే తోడగు అన్నాడు అనమాట వేమన్. తోడనే అంటే తక్షణమే, ఇమీడియట్. ఎంత అద్భుతంగా పత్రిసారి దీన్ని వ్యాఖ్యానించారంటే, నిజంగా నాకు ఇది చదవగానే చిన్నప్పుడు ఒక కథ గుర్తుకొచ్చింది. ఆ చిన్న కథే దేవుడు ఒకడు ఉన్నాడనే ఒక బీజాన్ని నా లోపల వేసిందనం. అబ్బా, చిన్నప్పుడే చందమామ పత్రికలో, అప్పుడు నాకు పట్టమని 10 ఏళ్ళు కూడా లేవు, మా చిన్నాయన గారు చందమామలో బాలమిత్రులు తెచ్చేవారు. పోలీస్ కానిస్టేబుల్, డిటెక్టివ్ నవలలు, స్వాధ్యాయం ఆయన నేర్పాడు నాకు. ఆ నెల చందమామలో ఏముందంటే, ఇద్దరు భిక్షగాలు భిక్ష వెతుకుంటారు ఒక వీధిలో. ఆ రాజుగారు మారువేషంలో తిరుగుతున్నాడు మంత్రితో సహా పరిపాలన పరిశీలించడానికి. అందులో ఒకడేమంటున్నాడు, ఈ దేశం ఏలే రాజుగారు చల్లకుండా నాకు ఇంత భిక్ష వేయండి అని రాజుగారి పేరు చెప్పి భిక్షం ఎత్తుకుంటుండు ఒకడు ఈ ఎడం పక్క బజార్లో. కుడి పక్క బజార్లో మరొకడు, దేవుడు సర్వంతర్యామి, దేవుడు తలుచుకుంటే ఎవడు రాత అయినా మారిపోద్ది, ఆ దేవుడి పేరిట భిక్ష వేయండి అంటున్నాడు ఇంకోడు. మధ్యలో రాజుగారు వింటుండు ఈ రెండు. ఓకే, ఒకడేమో తన పేరు తలుచుకుంటుండు, రాజు చల్లకుండా అంటున్నాడు, ఒకడేమో దేవుడి పేరు తలుచుకుంటున్నాడు. ఇప్పుడు రాజుకి ఛాలెంజింగ్ అనిపించింది అన్నమాట. నన్ను తలుచుకుంటు, నేను బాగు చేస్తా, వీడు దేవుడు అంటుండు కదా, వీడికి ఏం సాయం చేస్తాడు ఆ దేవుడు, నేను ఇప్పుడు వీనికి సాయం చేస్తా అని తెల్లారో వాళ్ళని పిలిపించాడు. అడుక్కుంటున్న భిక్షవాన్ని, ఎవరైతే తన పేరు చెప్పి అడుక్కుంటున్నాడు అతను, అమ్మ రాజుగారు పిలిచిండంటే మడి మాన్యాలు అగ్రహారాలు ఎండి బంగారాలు ఎన్ని ఇస్తాడో అని వీడు సంబరంగా పోయాడు సభలోకి. పోగానే గుమ్మడికాయ చెదలపిచ్చు. ఓహో, ఏమిటి గుమ్మడికాయ. వీడు నిరాశ చెంది, రాజుగారు ఏదో అగ్రహారాలు రాసిస్తాడు అనుకుంటే ఈ పిచ్చి గుమ్మడికాయ ఇచ్చాడు నాకని అతను ఎత్తులు పెట్టుకొని బయటకు వెళ్ళిపోయింది. అది జరిగి 6 నెలలు అయిపోయింది. మరొకసారి తిరిగి దేశాటనకి బయలుదేరారు రాజుగారు. ఇప్పుడు వెళుతూ ఉంటే ఆ రోజు ఎవరైతే దేవుడి పేరిట భిక్ష ఎత్తుకున్నాడో అతడు బంగారు మేనాలో పోతున్నాడు, బంగారు పల్లకిలో పోతుండు ఇంటికి వాడు ఆ వ్యక్తి. అప్పుడు రాజుగారికి ఆశ్చర్యమైంది, అరే నేను మొదటి వానికి కదా ధనధాన్యాలు ఇచ్చింది, మరి వీడు ధనికుడు ఎలా అయ్యాడు? ఇచ్చాడా ధనధాన్యాలు? ఇప్పుడు అదే కదా అదే ట్విస్టా? ఓకే, అదే సర్ప్రైజ్. ఓకే, ఇప్పుడు అతన్ని ఆపి అడిగాడు అనమాట, అరే నువ్వు అడుక్కొని తిన్నావు కదా ఆ రోజు, ఈరోజు ఈ బంగారు మేనాలో తిరుగుతున్నావు ఏంద్రా అంటే, అయ్యా దేవుడు చాలా గొప్పవాడు అంటుండు మళ్ళీ వాడు. దేవుడు దయ, నేను దేవుణ్ణి నమ్ముకున్నా అంటే ఏమైందిరా అన్నాడు. ఒకరోజు మా నాయనగారి శ్రాద్ధానికి మా ఆవిడ ఏమన్నదంటే, మనం బీదోళ్ళం, ఓ గుమ్మడికాయ అన్నదేంటి, ఆ గుమ్మడికాయ కూర వండి వచ్చిన 4 పెడదామంటే నేను మార్కెట్కి వెళ్ళి ₹1 గుమ్మడికాయ కొనుక్కొచ్చుకున్నా, అది కోస్తే మడులు మాణిక్యాలు ఉన్నాయండి. అంటే వాడికి ఇచ్చింది ఇది నాకెందుకని అక్కడ పడేసిండా? అంతే, ఆ రూపాయికి అమ్ముకొని పోయాడు, రూపాయికి అమ్ముకున్నాడు. ఇది నాకెందుకు ఈ బరువు, ఈ గుమ్మడికాయ బరువు మాయలేక ఆడేం చేసాడు, దగ్గరలో ఉన్న కూరగాయల మార్కెట్లో రూపాయికి అమ్ముకొని ఆడ వెళ్ళిపోయాడు తిట్టుకుంటారు రాజుని. ఇతను శ్రాద్ధానికని ఆ గుమ్మడికాయ తెస్తే కోస్తే ఆ రత్నాలు మాణిక్యాలు దానికి కూడా అయిపోయాడు. దేవుడు దయ, ఇది నాకు ఇక్కడ పడిపోయింది బీజం. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడిని నమ్ముకున్న వాడికి ఎన్నడూ నష్టం జరగదు. ఇది 100% ట్రూ సార్. కానీ తేడా జరిగినప్పుడు ఒకలాగా, మంచి జరిగినప్పుడు ఒకలాగా ఉండకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే నడిపించే శక్తి ఏదో ఒకటి ఉన్నదనేది మనకి చిన్ననాడు అర్థమైంది. సరే, మన అమ్మలు తల్లిదండ్రులు లేదా టీచర్లు ఏ దేవుళ్ళ పేర్లు ఎలా తీసుకెళ్ళినా, ఏ గుడికి తీసుకెళ్ళినా దైవత్వం ఒకటి ఉన్నదనేది మాత్రం ప్రతి మనిషికి పరిచయం అయింది ఎక్కడో ఒక చోట. ఆ చిన్ననాటి కథ అనేది
నాకు ఒక ఫౌండేషన్ లాగా పడిపోయింది నిజంగా. అదే ఇవాళ ఇది సబ్జెక్ట్ చెప్పడానికి దారి తీసింది. అంత ఇంత ఎదిగానంటే మరి ఆ ఫౌండేషన్ అనేది. ఎస్ సార్. ఇప్పుడు వేమారెడ్డి, ఎవరైనా వేమారెడ్డి అన్న రాజుగారు, అన్నకు ముద్దుల తమ్ముడు, వదినకి ముద్దుల మరిది, వాడు ఆడింది ఆట పాడింది పాట, భోగభాగ్యాలు బాగా అనుభవించాడు. వదినేమో తలకాయ పట్టుకుంది, పిల్లగాడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఇలాగా భోగాలలో మునిగి తేలుతుండు, వీడిని బాగు చేయడం ఎలాగా అని ఆలోచిస్తూ ఆమె వీళ్ళని ఉద్ధరించడానికి కంకణం కట్టుకుంది వాళ్ళ వదినే. అప్పుడు ఆమె నగలు చేసే కంసాలి ప్రతి పవనానికి ఆ సమీపంలో ఉండే గుట్ట మీద ఉన్న ఒక మహాయోగి దగ్గరికి వెళ్ళి సేవ చేసి వచ్చేవాడు ప్రతి పవనానికి. అతను రాణిగారికి చెప్పాడు, అమ్మ నేను ఒక గురుసేవ చేస్తున్నాను, ఇలాగా వచ్చే పౌర్ణమి ఆయన బాడీ వేకేట్ చేస్తాడట, మన సదానంద యోగి గారు చెప్పారు కదా, సుభాష్ నేను వేకేట్ చేస్తా చూడరా బాబు మంచి ప్లేసు అన్నట్టుగా ఆయన ముందే చెప్పాడు ఈ శిష్యుడికి, నేను నెక్స్ట్ పవనం ఉండను, ఆ రోజు తప్పనిసరిగా రా, నీకు అంతిమంగా ఉపదేశం ఇస్తాను, నా బ్లెస్సింగ్స్ ఇస్తాను అనేది రాణిగారు కూడా చెప్పాడు. ఆయన పరిచయాలు బాగా ఉన్నాయి కాబట్టి ఆ రహస్యం కూడా చెప్పేశాడు. అప్పుడేమనుకుంది, ఆ యోగి ఆశీర్వాదం నా మరిదికి ఇప్పిస్తే వీడు బాగుపడతాడు కదా అని ఆయనను పంపిస్తుంది అని అప్పుడు ఆ కంసాలకి ఏం చెప్పింది, ఇవాళ 8 తారీఖు 9, 10, 10 పౌర్ణం కదా, 11 తారీఖు నాడు నేను ఒక వ్రతం చేయబోతున్నా శుక్రవారం, మీరు ఈ హారం చేసి ఇవ్వాలి, ఈ 3 రోజులు ఈయనే అంతఃపురంలోనే కూర్చొని నా ముందే హారం చేయాలి, ఆ డిజైన్ నేను ఎలా చేయాలో చెప్తుంటే నువ్వు చేయాలని 3 రోజులు ఆయన బయటకు పోకుండా అంతఃపురంలోనే బంధించేసి ఇప్పుడు తన మరిదిని పంపించింది. ఆ రోజుకి ఆ టైంకి అతను ఈ పండ్లు పూలు ఈ పాలు తీసుకెళ్ళి అక్కడ ఒక యోగి ఉంటాడు, ఆయనకి ఇచ్చేసి రాను ఆయన అని పంపింది. ఆయనకేం తెలియదు పాపం, పొమ్మంటే పోయింది అంతే, పొమ్మంటే పోయాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అతను చూశాడు, అరే వాణ్ణి రమ్మంటే ఇతను ఎవరు వచ్చాడు అని, ఎవరు బాబు నువ్వు అంటే నేను రాజుగారి తమ్ముని, ఇలాగా మా వదిన పంపించిందంటే ఆయన చూశాడు 3వ కన్నుతో ఏం జరిగింది, ఓహో వీడికి ప్రాప్తం ఉందని ఆ మహాయోగి శక్తిపాతం చేశాడు వేమారెడ్డి గారికి. ఆ దెబ్బతో ఆయన విరక్తి చెంది వేమన యోగిగా మారిపోయాడు. కొన్ని వేల పద్యాలు సంఘనీతి, ఆర్థిక నీతి, శృంగారము, మన వేదాంతము, దైవతత్వం, ఇలాగ అనేక రకాల అన్ని శాస్త్రాలను టచ్ చేశాడు సింపుల్ పద్యాల ద్వారా. ఆట వెలదులలో ఆయన రాశాడు. దానిని పత్రిసారు ఇన్ని వేలల్లో 33 పద్యాలు ఎలా సెలెక్ట్ చేశాడు. మా తాతగారు ఒక పద్యం మరీ చెప్పేవాడు, అది కూడా ఉంది ఇందులో. అదేమిటంటే, నీట గలసిన చుక్క నీళ్ళపాలగును, ముత్యపు చిప్పలో పడిన చినుకు ముత్యమగును, నీట కలిసిన చుక్క నీటిపాలగును, ముత్యపు చిప్పలో పడిన నీటి చుక్క ముత్యమగును, ప్రాప్తమున్న చోట పలమెట్లు తక్కురా విశ్వదాభిరామ వినరవేమ. మీరు అన్నారు కదా ఇక్కడ దాకా రావాలంటే ప్రాప్తం అంత ఆషామాషి విషయం కాదు. ఆ అభిరాముడికి ఉండవలసిన యోగము వేమారెడ్డికి దక్కింది. ప్రాప్తమున్న చోట ఫలమెట్లు దక్కురా. దైవ నిర్ణయం అనేది చూడండి, అన్నేళ్ళు సేవ చేశాడు, చివరి గడియలో మిస్ అయిపోయింది. వేమారెడ్డికి ప్రాప్తం ఇదొకటి. తర్వాత మనం అందరం చెప్పుకుంటుంటాం, ఇప్పుడు పత్రిసారి కూడా చాలా పట్టగరాదు అది కూడా ఉంది ఇందులో. విడవగరాదు ఎప్పుడు అది చెప్తూ ఉంటారు, పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేల, పట్టిన బిగియ పట్టవలయను విశ్వదాభిరామ వినురవేమ. ఆ పట్టును బిగియ పట్టాలి, బిగియ పట్టాలి. కాబట్టి దేవుడు లేడు అనేవారికి లేనే లేడు. ఎంత రూలింగ్ చూడండి, ఎంత డంకాపజాయం చెప్పాడు. వాళ్ళు కూడా అవును యద్భావం, ఎవ్వరు ఎట్లుంటే అలా తీసుకునేటట్టుగా చెప్పారు. యద్భావం తద్భావం అది అనేది ఆ ఒక్క పద్యంలో ఆయన ఆ ఉపనిషత్ సారాన్ని పెట్టారు. కాడు ఎవడు నాకు దిక్కులేడు, ఎవడు నాకు అక్కర్రాడు, కాడు అన్నప్పుడు వాడికి కానే కాడు. రైట్. తోడు ఉన్నాడు అన్న వాళ్ళకి తోడు ఉన్నాడు, తోడనే ఉన్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన పద్యం. ఇదైతే నాకు అసలు
ఎప్పుడు రోజుకో 2 సార్లు అనుకోవాలనిపిస్తుంది. ఇదే అవును కదా, మరి అంతే కదా సార్. ఉప్పు కప్పురామ్ గురించి చెప్పారు కదా సార్. ఇప్పుడు అంటే అందరూ మనుషులే, అందరూ ఏమంటారు విఐపి డ్రెస్సులలోనే ఉంటారు. గుణగానాలు తేడా ఉన్నాయి మనకు తెలుసు కదా. తమో గుణం, రజోగుణం, సాత్వికం, మళ్ళీ శుద్ధ సాత్వికము అనేది. అంటే ధ్యానం చేయని వాళ్ళు చేసేవాళ్ళు అందరూ పైకి ఒకలాగే. అందరూ ఒకటే ఇప్పుడు మనం అందరం నార్మల్గా కనబడతాం. అవును అంతే కదా. మన గుణాలు, మాటలు, మన చేతలు చూస్తే తెలుస్తుంది. పురుషులందరూ పురుషులు వేరయా అన్నప్పుడు ఇక్కడ పుణ్యం అనే మాట వాడాడు వేమన గారు. ఏమిటా పుణ్యం అంటే ఇతరులకు మేలు చేసేవాడే, పరోపకారే పుణ్యం. కాళిదాసుని అడిగాడు భోజరాజు, పుణ్యపాపాల గురించి చెప్పండి ఓ శ్లోకంలో అంటే శ్లోకంలో చెప్తా అన్నాడు ఆయన. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులను ఎవరు హింసిస్తారో, బాధిస్తారో, చంపుతారో అదే పాపం. ఇతరులకు ఎవరైతే ఉపకారం చేస్తారో, ఇక్కడ 2 ఉపకారాలని పత్రిసారి చెప్పాడు. దేహానికి ఉపకారం ఉంది, పర ఉపకారం అంటే పరమాత్మ సంబంధమైన జ్ఞానం చెప్పడం కూడా ఉపకారమే. అది పరోపకారం, ఇది ఉట్టు ఉపకారం. అచ్చా, 2 రకాల ఉపకారాలు ఉన్నాయి. మరి వేమన గారు చెప్పాడంటే మామూలు పైపైన చెప్పాడు కదా, ఆయన పరోపకారం అనే మాట వాడాడు. పుణ్యపురుషుడు అన్నాడు. పుణ్యం అంటే పరోపకారం చేసేటోడే నిజమైన పుణ్యపురుషుడు, పుణ్యశీలి. అంటే బ్రహ్మర్షి పత్రిజీ మనతో ఎంత గొప్ప ఎంత పురుషుడుగా తీర్చిదిద్దుతున్నారు సార్. మరి అందరినీ కదా, ప్రతి ఒక్కరు ఈరోజు ఈవెన్ పిఎంసి చూసి ధ్యానం చేసిన వాళ్ళను కూడా చెప్పాడు సారు గ్రేటెస్ట్ పుణ్యపురుషులుగా మేము నేర్చుకుంటాం. ఎవరి దగ్గర నుంచి అయినా సరే, ఎవడు చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఏ దేశం వాడు చెప్పినా తీసుకుంటాం. ఎస్, అలాగే మేము నేర్పేవాళ్ళం అన్నాడు. అంతే, ఎవరి నుంచి ఏం నేర్చుకున్నా పంచుతాం, అంతే నేర్పుతాం, నేర్చుకుంటాం, నేర్పుతాం. ఇది అమృతం వారు వాంఛ. ఒకే సమయంలో నిత్య విద్యార్థులము, నిత్య ఆచార్యులం. ఎస్, అది చెప్పాడు పత్రి సార్. అది మామూలు విషయం కాదు అసలు. అంటే ఒకవైపు శిష్యుడుగా విన్నట్టు ఉంటాం, అంతే, ఇంకోవైపు గురువుగా బోధన చేస్తాం. అది వావ్. ద బెస్ట్ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ లెర్నింగ్. ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్, టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. నువ్వు నేర్పుతా ఉంటే ఇంకా నేర్చుకుంటాం. ఇప్పుడు మా ఆచార్యులకు అందరికీ చెప్తాము, నువ్వు చెప్తే నువ్వు ముందు బాగుపడతావు. నువ్వు ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఆ కాంటెంట్ చెప్పినప్పుడు నీకు ముందు అర్థమవుతుంది. ఇది 100% ట్రూ సార్. మనం పిఎంసికి వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా వివిధ మాస్టర్ల సబ్జెక్టులు వింటున్నాం. పత్రిజీ వాక్కులతో విన్నాం, పుస్తకాలు చదివాం, సాధనతో తెలుసుకున్నాం. వీళ్ళు ఇట్లా మీలాంటి వాళ్ళ అనుభవాలు వింటున్నప్పుడు అది మన సొంత అనుభవమై ఒక అద్భుతమైన ఎనర్జీని, ఒక అద్భుతమైన ఒక స్థితిని నిజంగా పెంచుతుందన్న ఒక ఫీల్ వచ్చింది సార్. అదైతే ఏదైనా తొందరగా అబ్జర్వ్ చేసి గమనించగలుగుతున్నాం. అయితే ఒక మేలు నాకు మీరు ఏం చేశారంటే, నేను ఒకప్పుడు పిఎంసీలో క్లాస్ అంటే 100%తో వచ్చేవాడిని కాదు. సరే పిలిచారు, మనకు నేర్చుకున్న జ్ఞానం అంతో ఇంతో ఉంది, సరే చెప్దాం నలుగురికి అనే పద్ధతిలోనే వచ్చేది. ఆ రోజులలో మన ప్రదీప్ అనుకుంటా ఉన్నాడు. ఆ రోజు నేను నర్సిరెడ్డి గారు ఇద్దరం వచ్చాం. ఉదయం నాదైంది, మధ్యాహ్నం సార్ అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఈరోజు నేను 2 సరస్వతి పుత్రులను చూసినండి, ఇంత ఆశువుగా ఇంత సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఇంతవరకు నేను ఇంటర్వ్యూ చేయలేదు సార్ అన్నారు. ఏదో ఈయన ఉబ్బిస్తున్నాడని నేను అనుకో. కానీ మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒకరోజు అంటే, సార్ మీరు బాపట్ల పోయి చెప్తే 50 మందికి చెప్తారు, పోనీ 100 మందికి చెప్తారు, పిఎంసీకి వచ్చి చెప్తే 1,00,000 మందికి వెళ్తారు సార్ మీ జ్ఞానము అని ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు. అదే నాకు నిజంగా నేను థింక్ ఇట్ ఓవర్, దాన్ని ఆలోచించాను. అరే నిజమే కదా ఎస్ సార్ అని ఆ రోజు నుంచి ఎప్పుడు పిఎంసీ వాళ్ళు చెప్తారా, పిలుస్తారా అంటే ధ్యాన సాధన చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఒకలాగే ఉంటారు, కానీ ఆ గుణగణాల్లో మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞాన బోధలో ధన వ్యవహారం అనేది ఉండకూడదు అనేది పత్రి సార్ చెప్పిన ఒక స్టేట్మెంట్. అదే వేమన గారు చెప్పారు. ఇది మనం ఊహించలేము. చూడండి ఏమన్నాడు, ఉచితాహారము వల్లనే ఉచితంబుగా బుద్ధి స్థిరత ఒప్పునటులే. అన్నదానం చేస్తారు ఉచితంగా, వాడు ఎంత తృప్తి పడతాడు. అమ్మ ఎవరో పుణ్యాత్ముడు ఈరోజు నా కడుపు నిండా అన్నం పెట్టాడురా అని దీవిస్తాడు.
ఆశీర్వాదం చాలా గొప్పది. అలాగే ఇక్కడ ఏమంటారు వేమన గారు అంటే, ఉచితమగు బోధ వల్లనే సుచరితుడై పరముగాంచు సుమ్మురవేమ. ఎవరైతే ఉచితంగా జ్ఞాన దానం చేస్తారో, ఉచితంగా జ్ఞానదానం చేస్తారో వారు సుచరితులైతారు, అంటే సజ్జనులు అవుతారు. ఇంకా పరముగాంచు, అలాంటి వాళ్ళకే పరమాత్మ అనుభవం వస్తుంది అన్నమాట. వాహ్, ఉచితంగా బోధించే వాళ్ళకే పరమాత్మ జ్ఞానం వస్తుంది. అంటే పత్రిజీ మనకు ఎంత అమృతం ఇచ్చారు సార్. అదే కదా, పరమాత్మ జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకునే ఒక అద్భుతమైన పద్ధతి మన ద్వారా చేపిస్తున్నారు. చెప్పలేదు, అది మనం వెతుక్కోలేదు, ఆయన అన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇది చూస్తే చూడండి, వేమన గారు ఉచితంగా జ్ఞానబోధ చేయమనడాన్ని ఊహించగలమా? అస్సలే అది కంటనే వాళ్ళే సార్. అదే కదా, ఈ బుక్ చదివిన కంట వాళ్ళే. మీరు మామూలుగా తీయలేదు దాన్ని. అంటే ఎందుకైనా సీనియారిటీ సార్. ఇంకేం చెప్తారంటే ఆయన, తనలో సర్వం ఉండగా తనలో పల వెదుకలేక ధర వెదికెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల దెల్పంగ వశమే మహిళ వేమ. తనలోనే అంత ఉంది, అండపిండ బ్రహ్మాండం అంతా దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, వందలాది మంది గురువులు చెప్పి ఉన్నారు. కానీ తన లోపల వెదుకలేక ధర వెదికడి, ఎక్కడెక్కడో ఉన్నాడని, కాశీ, అరుణాచలం, కనకదుర్గమ్మ, ఏంటిది ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. సార్ ఇక్కడ ఇంకో విషయం చెప్పండి. సరే, ఇంతకుముందు ప్రాపంచికంగా అట్లా తిరిగాం, బాగానే ఉంది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక కూడా ఇంకా ఇది వినాలి, అది వినాలి, ఈ మాస్టర్ తినాలి, ఆ జూమ్లోకి వెళ్ళాలి, ఈ జూమ్లోకి వెళ్ళాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాలని పోరాటం ఎందుకు తగ్గట్లేదు? ఆచార్యుడు కాల, బోధకులే అయ్యారు. బెంగళూరు శివరామప్ప సారు 2013లో కొత్తపేటలో క్లాస్ పెట్టారు. ఏంటిది? స్పిరిచువల్ అకాడమీ సబ్జెక్ట్స్ గురించి. నాలాంటి టీచర్లు ఒక 10 మంది, ఇంకా అదర్స్. బెల్లంపల్లి నుంచి కూడా ఒక మాస్టర్ వచ్చాడు ఆ రోజు. దాదాపు ఒక 20 మంది కూర్చున్నాం. ఆయన ఉపాధ్యాయుడు అంటే ఏందని అడిగాడు. ఉపాధ్యాయుడు అంటే ఏంది? టీచరు. మరి టీచరే అనాలి, ఉపాధ్యాయుడు ఎందుకు అన్నారాయా అన్నాడు. మళ్ళా అంటే పంతులు, మరి పంతులు అనే మాట ఉంది కదా, మళ్ళీ ఉపాధ్యాయుడు అయింది. ఇలాగ ఆయన క్రాస్ క్వశ్చన్ చేశాడు. నేను 35 ఏళ్ళు అప్పటికే. మీరు ఉపాధ్యాయుడిగా రిటైర్మెంట్ తీసుకున్నారు. ఉపాధ్యాయుడు అంటే ఏందో అర్థం కావట్లేదు. ఓకే. అప్పుడు అడిగాం, చెప్పాను సార్గా మాకేం తెలుసలేదంటే, అధ్యాయము అంటే చాప్టర్, ఆ అధ్యాయంలో కొంత భాగం తీసుకొని క్లాసులో చెప్పేటోడే అధ్యాయుడు. ఓకే, కొంత భాగాన్ని చెప్పేటోడు ఉపాధ్యాయుడు. ఉపాధి కోసం చేసేవాళ్ళు ఉపాధ్యాయుడు కూడా అనుకోవచ్చు కదా. అది బతకలేక బస్సులు అప్పుడు అనేవాళ్ళు అలా. రైట్. కాబట్టి అధ్యాయం బదులుగా టీచర్ వచ్చాడు అక్కడ. ఆ అధ్యాయంలో కొంత భాగం చెప్పేటోడు. ఇంకా ప్రైమరీ స్కూల్ టీచర్ ఉపాధ్యాయుడు. అధ్యాపకుడు అంటే హై స్కూల్, కొంచెం అధ్యయనం చేసి చెప్తారు. అలాగా ఏంటంటే మనకి మాటలు అనేవి మాత్రమే తెలుసు, ఆచరణ లేనప్పుడు ఇంకా నీకు లోపల ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ఉండడమే ఈ వెతుకులాటకు మార్గం. ఆయన వచ్చాడు ఎక్కడికి? క్వాంటమ్ యూనివర్సిటీ. నా ఫ్రెండే, నాకు పత్రిసాని పరిచయం చేసిన ఆయన వచ్చాడు. న్యూటన్ సార్ బర్త్డే, నేను కూడా చూడడానికి వెళ్ళాను, ఆశ్రమం చూడాలని. నేను కింద మీద చూశాను నా సీనియర్ మాస్టర్ని, మా ఫ్రెండ్ని. నీకేం తక్కువైందని ఇంత దూరం వచ్చినావు అన్న. డైరెక్టే, ఎందుకంటే అప్పటికే ఎంతో స్వాధ్యాయం చేసిండు. 2003లోనే సార్ క్లాసులు విన్నారు, ఎక్కడ క్లాసులు పెట్టినా వెళ్ళేవాడు. హీఈస్ ఎ కమ్యూనిస్ట్, కానీ శాస్త్రీయ పద్ధతిలో సార్ చెప్తున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్గా వచ్చాడు. నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చినావు బాబు, నీకేం తక్కువైందన్న. ఇట్లనే డైరెక్ట్ యాస్ట్రల్ ట్రావెలింగ్ తెలుసుకోవాలని వచ్చిన అన్నాడు మా నాయనే. యాస్ట్రల్ ట్రావెల్ తెలుసుకోవాలని వచ్చినవాడు మరి ఏడెందుకు కూర్చున్నావు, చక్కగా న్యూటన్ సార్ పోయి అడుగో. అది డైరెక్ట్ పోయి అడగాలి కదా. వచ్చింది ఎందుకు నువ్వు అనగానే అంతే అంటారు అన్నాడు. మరి వచ్చిన పని అది అంటున్నావు కదా అని ముగ్గురం పోయి సార్ని కలుసుకొని పరిచయం చేసుకొని అడగమంటే అడిగిండు. అప్పుడు సారు కింద మీద చూసి, లోకనాథ్ అని ఒక మాస్టర్ ఉన్నాడు మా యూనివర్సిటీ ఆచార్యుడు, అతన్ని కలవండి, ఆయన డేట్స్ ఇస్తాడు, నెక్స్ట్ మంత్ నుంచి హైదరాబాద్లో ఎవ్రీ సండే క్లాసులు పెడతామని చెప్పాడు. అయిపోయింది ఆయన ప్రాబ్లం. ఇక నేర్చుకున్నాడా లేదా నేను పట్టించుకోలేదు.
అంతే. మీరు అక్కడికి తీసుకెళ్ళి వచ్చిన పని పక్కన పెట్టి ఏదో చేయకుండా అలా టచ్ చేశాడు. వండర్ఫుల్ సార్. నెక్స్ట్ సార్. తనలో సర్వం ఉండగా తనలో పల వెదుకలేక ధర వెదికెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల. ఈ శరీరాలు మోస్తున్నాయి, ఎద్దులు బండి మోస్తాయి కదా, మనం ఈ శరీరం అనే బండి మోస్తున్నాం, ఎద్దుల. ఎంత కొట్టేశాడు చూడండి. మనముల దెల్పంగ వశమే మహిళ వేమ. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పలేమన్నాడు ఆయన. శరీరాన్ని ఎద్దులాగా మోస్తున్నప్పుడు ఏం చెప్తాం? అంతే కదా. నేను 3 నెలలకోసారి వెంకన్న దగ్గర పోయి గుండు కొట్టించుకుంటా, షిరిడీకి పోతాం. ఇదంతా ఏంది? మేము జోక్ చెప్తాను. బ్రహ్మగారి మఠం మేము పోతే ఆ మఠ మేనేజరు షిరిడీకి పోయాడు. ఓ మై గాడ్, మీ అనుభవాలు మామూలుగా లేవు సార్. ఇప్పుడు 400 కిలోమీటర్లు నల్గొండ టు బ్రహ్మంగారి మఠం మేము పోయి 3 రోజులు ఆనే కూర్చుంటే ధ్యానం చేసుకుంటా, ఆయన లేడు. వచ్చినాక అడిగితే నేను షిరిడీ పోయానండి, ఇగో చూడండి గుండు అంటుండు. ఎవరు చెప్పారుగా, అక్కడనే ఉన్నాడు అంతా. ఆయన బ్రహ్మంగారు అసలు వాళ్ళే తలకాయ కొట్టుకొని పోయారు ఇటువంటి వాళ్ళకి చెప్పలేక. గురువుని శిక్ష లేక గురు తెట్టు కలుగునో అజునికైన వాని అబ్బకైనా. గురువు లేకుండా నీకేమీ తెలియదు. తాళపు చెవి లేక తలుపులెట్ల ఊడునో విశ్వదాభిరామ వినురవేమ. గొప్ప తాళచే ఇచ్చిండు మన. నీ శ్వాసనే గురువు. అదే శ్వాస అనే తాళచే ఇచ్చిండు. ఇక ఓపెన్ చేయి, ఎన్ని డోర్స్ ఓపెన్ చేస్తావో చేసుకో. వాహ్ సూపర్ సార్. అసలు ఇవన్నీ చూస్తుంటే ఎంత అమృతాన్ని ఇచ్చారో, అందుకే అమృతోత్సవాన్ని జరుపుకుంటాం. చిప్పలోన బడ్డ చెనుకు ముత్యం బయ్యే నీటబడ్డ చెనుకు నీళ్ళ గలిసే ప్రాప్తమున్న చోట పలమేల తప్పురా విశదాభిరామ వినురవేమ. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ హెడ్ ఆఫీస్ అడయార్ మద్రాసులో ఉంటుంది. నేను వెళ్ళాను. అందులో క్లర్క్ పని చేస్తున్న ఒక అతను అప్పుడే టైంకి సైకిల్ వేసుకొని వచ్చాడు. నేను ఆటో దిగి నడుచుకుంటూ పోతాను. అతను వెళ్తూ నన్ను చూసి సైకిల్ దిగాడు. నేను అన్నాను, మీ అదృష్టం అండి, ఈ సొసైటీలో మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఇక్కడ పగులల్లో వచ్చి కూర్చుంటుండ్రంటే మీ భాగ్యమే భాగ్యము అని ఇంగ్లీష్లో అన్నాను. తమిళం కదా, నాకు తమిళం రాదు. ఇంగ్లీష్లో అంటే అతను, అదే సార్ ఎవరు వచ్చి ఈ మాట అంటారు సార్, మాకైతే అర్థం కావట్లేదు అంటాడు. అక్కడనే ఉన్నాడు సంవత్సరాల కొద్దీ. ఓకే, అంతే కదా. నీటిలో సముద్రంలో ఉన్న పిల్ల చేప తల్లి చేపని అడిగిందట, అమ్మ సముద్రం అంటే ఏంది అని ఎలా చెప్తారు? ఎంత పెద్ద గురువు అయినా ఏం చెప్తారు చెప్పండి? సముద్రంలో ఉండి సముద్రం అంటే ఏందంటే ఏం చెప్తారు? కట్టయందు నిప్పు కానని చందము, కట్టయందు నిప్పు కానని చందము. కట్టెలో నిప్పు ఉంది కానీ కనబడదు. ఈ తనువునందు ఆత్మ తగిలి ఉండు, మరుగు తెలిసి పిదప మార్కొన వలనయా విశదాభిరామ వినురవేమ. కట్ట పట్టుకొని నిప్పు చూపించమంటే దానికి ఇంత నిప్పు అంటిస్తే నిప్పు కనబడుతుంది, కళ్ళకు కనిపిస్తుంది. ఈ తనువులో అలా ఆత్మ తగిలి ఉంది, దాన్ని ఎట్లా చూపిస్తాం? కాబట్టి మరుగు తెలిసి, ఓహో కట్టెలో నిప్పులాగా దేహంలో ఆత్మ ఉందన్నమాట అని నువ్వు అవగాహన చేసుకుంటే నీకు అర్థమవుతుంది. ఓకే, అంటే అవగాహన చేసుకోవాలంటే సాధన చేయాలి కదా సార్? అంతే కదా. మీరు అన్న మాట వచ్చింది. స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు విడదు సాధకుడకు, చిత్రదీపమున చీకటి పోనట్లు విశ్వదాభిరామ. ఇప్పుడు మీరు అన్నారు, చెప్తున్నారు కదా మన వాళ్ళు, ఆయన ఎందుకు పరుగులెడుతున్నారంటే చిత్రదీపం ఇది. ఒక దీపం బొమ్మ గీస్తే ఆ వెలుగు వస్తుందా? అస్సలు రాదు. కాబట్టి శాస్త్రవాసనలు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివాము అన్నంత మాత్రాన స్వానుభవం లేనిది, స్వానుభూతి లేక సంశయం విడదు. అది అందుకే వెతుకులాడతాం. అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించి కూర్చుంటే స్వానుభవం వస్తే ఇంకెక్కడికి పోయినా అదే ఉంటుందని చిలువలు పలువలుగా తెలుసుకుంటాం. అందుకే పరుగులాట ఉండదు. స్వాధ్యాయం నుంచి స్వ అధ్యాయానికి రావాలి కదా. చదువుతూ స్వ అధ్యాయాన్ని చేసుకోవాలి. అందుకనే అన్నీ చెప్పారు మన వాళ్ళు. ఇక మిగిలింది ఏమిటి? ఆచరించి ఆచార్యుడు కావడం. జ్ఞానం ఒకటి, సమాచారం, అవగాహన ఒకటి, అండర్స్టాండింగ్. ఇక మూడవది అప్లికేషన్.
నువ్వు వాటిని ప్రయోగిస్తే కదా, ఆచరిస్తే కదా, ఆచరించి ఇది ఉందా లేదా. ఇవాళ మిమ్మల్ని పెందలాట రమ్మన్నాను నేను. ఎందుకని మీకు గుర్తుందో లేదో, మంగళవారం మనకు ట్రాఫిక్లో ఇబ్బందులు అవుతాయి, ఎర్లీగా బయలుదేరితేనే టైంకి చేరుకుంటామని ఒకసారి చెప్పాను నేను. అవును. ఇవాళ వస్తుంటే కూడా ఒక యాక్సిడెంట్ అయింది పక్కోడికి, చూస్తున్నాను నా కళ్ళ ముందే. అంటే అలాగా శాస్త్రం చెప్పాడు క్యాలెండర్లో, యమగండమో అని చెప్పాడు, టైంలో ఉంటుంది. నిజంగా అయిదా కాదా అని నువ్వు ప్రయోగించి చూసుకోవాలి కదా. అంతే. మీరు నాకు నిన్ననే చెప్పారు, మీరు కొంచెం ముందుకు రండి రోజు వచ్చేదానికన్నా. నిజానికి వాళ్ళ తొందరగా బయలుదేరాను కూడా, అనుకోకుండా అలా సెట్ అయిపోయింది. అదే కదా వాక్కు. అలాగా అది వచ్చింది ఆ టైంకి, నేను రిమైండ్ చేశాను మీకు. ఎందుకంటే నేను చూసుకున్నాను 8 తారీఖు మంగళవారం, మామూలు జనం భయపడతారు కదా, అందుకని టక్కున ఆ మాట చెప్పాను నేను. ఎందుకు రండి సార్, నేను కూడా వచ్చేస్తాను. కాశీ కాశీ అనొచ్చు కడువేడుకతో బోదురు, అందుగలుగు దేవుడు ఇందులేడే, ఇందునందుగలడు హృదయంబులెస్సైన విశ్వదాభిరామవి. మరి ఎప్పుడు నీలో దేవుడు నిలుకుంటాడంటే నీ హృదయం వికసించాలి, అనాహత చక్రం యాక్టివేట్ కావాలి. దయే లేదు, తోటివారిపై దయే లేదు, ఇంకా దేవుడి దయ నీకెట్లా దొరుకుతుంది? మనం దయతో ఉంటే వారి దయ మనకు వస్తుంది. అది చెప్తున్నమాట. హృదయంబులెస్సైన, నీ హృదయం పెద్దగా కావాలి, హృదయం విశాలం అవ్వాలి. కళ్ళ గురుడు గట్టు కర్మచయము, మధ్య గురుడు గట్టు మంత్రచయము, కళ్ళ గురుడు గట్టు కర్మచయము. నిమ్మకాయలు తెచ్చుకో, నల్లకోడి తెచ్చుకో, ఒక క్వార్టర్ తెచ్చుకో, మరుసటి కింద 7 వారాలు తిరుగు, ఇదంతా కర్మచయం. వాడు డూప్లికేట్ గురువు అంటున్నాడు. ఒకటే మాట, కళ్ళ గురుడు, మధ్య గురుడిగా, మధ్య గురుడు గట్టు మంత్రచయం. ఇగో నేను ఒకటి చెప్తా మంత్రం, ఎవడు చెప్పొద్దో అది నువ్వే చదువుకో, ఎప్పటిదాకా పోయిన దాకా నేను అది ఉద్ధరిస్తుంది అంటాడు. నీ సమస్య పోయేదాకా లేదు నువ్వు పోయేదాకా. ఇప్పుడు బీపీ గోళీలో ఏమంటారు, సత్యం దాకా వేసుకోండి, లైఫ్ లాంగ్. ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము, అది ఉత్తమ గురువే యోగ సామ్రాజ్యాన్ని చేరుకునే పద్ధతులు నేర్పిస్తారు. అదే ధ్యాన సాధన, ఆత్మ జ్ఞాన సాధన. ధ్యానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం, బుద్ధం శరణం చెప్పాడు. పత్రి సార్ వచ్చి ధ్యానం శరణం గచ్చామన్నాడు. అది పత్రిజీ అమృత సందర్భంగా ఈ వాక్యం చెప్పుకోవాలి మనం. అద్భుతమైన అమృతం సార్, మీ వాక్కు నుంచి ఇంటే మరింత అమృతం జాలువారుతుంది. ఇప్పుడు దీనికి శరణం గచ్చామి, ధ్యాన జగత్తు నిర్మించాలి. ఎస్ సార్. ఇంకోటి దీనికి దయ అన్నారు కదా, పక్షి జాతిని బట్టి కూడా ఉంది. అది మనం చిన్నప్పుడు విన్నట్టే అనిపించలేదు అసలు, కానీ పత్రిసార్ నోటి నుంచి విన్నాం సార్. అంటే శాకాహారం పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూరుటకును, వండి తినడు వాడు వసుధ చండాలుడు, విశదాభిరామ వినురవేమ. ఈ చిన్న వీటి జాతి పట్ల నీకు పత్రి సారు కోపం ఎక్కువ కొడతాడు అని చెప్తారు కదా, చూడండి ఏమన్నాడు. చాకి కోక లుతికి చీకాకు పడవేసి, ఆ బట్టల్ని చాకరేవుకేసి వయ్యార బాతనే ఉంటాడు వాడు. ఎందుకు చేస్తాడు అలాగా? మైల తీసి లెస్స మడిచిపెట్టు, వాడికి బట్టల మురికంతా పోద్ది అట్లా బాతనే. బుద్ధి చెప్పువాడు గురుదిన మేలయ విశ్వదాభిరామ వినురవేమ. కొట్టాడంట, ఎందుకు కొట్టాడు? నీకు బుద్ధి సరిగా లేదు, అందుకే మన బుద్ధిని సరి చేయడం కోసం మాటనో లేకపోతే మాటని సార్ ఏది వాక్షేత్రం సరి చేసి మాటలు తేడా అత్తనే పడ్డాయి. వాక్షేత్రం అని వచ్చింది కాబట్టి సార్ రాసిన అద్భుతమైన మరొక చిన్న గ్రంథం వాక్షేత్రం. జనం అంతా నా మొగుడు మారాలి, పెళ్ళం మారాలి, మా మేనేజర్ మారాలి, ఇలా మారాలి అంటారు. ఏది మారాలో ఎవడు చెప్పడు. నువ్వు మారవనేది దేన్ని? శరీరాన్న లే బయట అందరూ లేదా రింగు మార్చుకో, లేకపోతే ఈ గోడలు మార్చు, అంతే కదా, రుద్రాక్షలు వేసుకుంటే మారిపోతాం అంటున్నారు. ఆయన 3 చెప్పాడు సారు. కర్మక్షేత్రం, భావనాక్షేత్రం, వాక్క్షేత్రం. కర్మక్షేత్రంలో నీ గుణాన్ని బట్టే నువ్వు ప్రవర్తిస్తావు.
గుణాన్ని బట్టే కర్మలు ఉంటాయి. అంతే. మీ ఊరికి వస్తే సార్ ఒక చెట్టు కళ్ళు తాగుదామంటే నాకు అలవాట్లేదు అంటే నేను రాను అంటాను. మీరు నాకు జిగ్రీ దోస్తే కానీ మీ ఆఫర్ని నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకని నా గుణం ఒప్పుకోదు. కాబట్టి గుణాన్ని మార్చలేవు. గుణాలను మానదరా గువ్వల చెన్న గువ్వల చెన్న అని చెప్పారు పెద్ద. ఓకే ఓకే, నువ్వు 100 మంది చెప్పినా ఆడు మారాడు. ఓకే, మరి మార్పు లేదా అంటే ఉంది, జన్మల ప్రయాణంలో ఉంటుంది ఒక్కొక్క గుణం నుంచి. కానీ ఎక్కడ మారామన్నాడు? భావనాక్షేత్రం. నువ్వు ఏదన్నా భావించి ఎవడు కొట్టడు, ఇష్టం. అలా ఒక అమ్మాయి పోతుంది, ఆ అమ్మాయి నాకు పెళ్ళమైతే బాగుండు అనుకుంటే తప్పేంది? ఆమెకి ఏమైనా నష్టమా, పక్కోడికి ఏమైనా నష్టమా? అనుకుంటే తప్పేం లేదు. లేదా ఏ పోలీసోడు పట్టుకొని శిక్ష వేయడు. భావనలో ఫ్రీ వీఆర్. రైట్. అంటే ఎందుకే మాట చెప్పాడు పత్రి సార్ అని నేను ఆలోచించాను. అంతకుముందు గురువులు కొంతమంది అనుకుంటే కూడా తప్పన్నారు, భావన కూడా రాంగ్ అని ఉందన్నమాట. కర్మ కూడా కొట్టేశాడు సారు. నువ్వు భావనలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నీ స్వేచ్ఛ. దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పరిణామాలు. మీరు మార్చుకోవాల్సింది మీ మాట. మన చేతిలో ఉంది మన మాట. ఇప్పుడు చెప్తుంటారు కదా డేట్ ఆఫ్ బర్త్ మారుతుందా? మారదు. ఆయన ఏం చెప్తుండ్రు ఇప్పుడు? నీ పేరు మార్చుకో, రాత మార్చు అంటున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ మారదు కానీ పేరు మార్చుకో. అదో సైన్స్ తయారైంది ఇప్పుడు. కానీ పత్రి సార్ ఏం చెప్పాడంటే వాక్క్షేత్రం మార్చుకో, ఫస్ట్ నీ వాక్కులు మార్చుకో, నీ తల రాత మారుతుంది. అదే నీ వండర్ఫుల్ నోటి మాటే నుదిటి రాత. సూపర్ సార్, అల్టిమేట్ విషయాలు. పత్రిజీ అందించిన అమృతాలు మీ నోటి నుంచి నిజంగా అమృతాల్లాగా వచ్చినాయి సార్. సో చివరిగా మీ మెసేజ్ ఏంటి ఇవాళ? సజీవంగా మనం ఈ యుగ సంధి కాలంలో ఉండడం, వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగా భూమాతను ఉద్ధరించే ఈ బృహత్ ప్రణాళికలో లీడరై వచ్చిన, విశ్వగురువై వచ్చిన పత్రి సార్కి మనం సహకరించడం మన ఆత్మ ప్రయాణంలో ఒక అద్భుతమైన యూటర్న్ అనే చెప్పాలి. 100,000 జన్మలు ఎత్తి ఉండవచ్చు మనము, కానీ ఇప్పుడు సజీవంగా ఈ విశ్వ ప్రణాళికలో మనం కార్యక్షేత్రంలో ముందుండి కాంతి కార్యకర్తలుగా ఏదైతే మనము ధ్యాన జగత్తు, సాకార జగత్తు, మరి పిరమిడ్ జగత్తు, అహింసా జగత్తు నిర్మించడంలో, పత్రి సార్ ఆశయాలు సాకారం చేయడంలో మన వంతు ఏదైతే పాల్గొంటున్నామో దాంట్లో మన పిఎస్ఎస్ఎం అయితేమి, పిఎంసి అయితేంది, మరి పిఎస్ఎస్ఏ అకాడమీ అయితేంది, అన్నీ కూడా వాటి పాత్రని అద్భుతంగా సార్ యొక్క కళలు సాకారం చేయడానికి నిర్వర్తిస్తున్నారు. వారందరికీ అభినందనలు చెప్పాలి మనం. పత్రి సారు మన వెంటనే ఉన్నారు, తోడు తోడనగానే తోడనే ఉన్నాడు మన వెంట అని అందరికీ, మిత్రులందరికీ సందేశం ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చుక్క మధు గారు అద్భుతమైన విషయాలు అందించారు. ఇది మిత్రులారా, పత్రిజీ అమృతోత్సవాలు ఎందుకు అంటే వారు అందించిన అమృతాలు. మరి 700 పద్యాలు ఉన్నాయి, మనం చదవగలమా? పోనీ పత్రి సార్ కూడా చదివి వారి 3వ కన్నుతో వారి అనుభవంతో చూసి 33 ఇచ్చారు. ఆ 33లో అద్భుతమైన విషయాలు ఒక 5-6 చెప్పారు, విన్నాం కదా. అమృతం కాదా మిత్రులారా? యోగి వేమన గారే ఒక అమృతం ఇచ్చారు. పత్రిజీ వాక్కుతో మరింత అమృతాన్ని వారి సాధన జ్ఞానంతో, మరి పత్రిజీ అందించిన ఆ జ్ఞానాన్ని తీసుకొని ఒక సజీవ గురువుతో సహవాసం చేస్తూ, మరి పత్రిజీతో సహవాసం చేసి సజ్జన సాంగత్యంతో ఉన్నతంగా ఎదిగినటువంటి చుక్క మధు గారి ద్వారా ఎంత అద్భుతం! నేర్చుకొని ఆచరించిన వాళ్ళ వాక్ ఎలా ఉంటుంది? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన ఒకే ఒక్క విషయం, అనుభవమే జ్ఞానం. ఇవన్నీ చదివాం, అనుభవ జ్ఞానంతో తెలుసుకోవాలి అని అందించిన ఒక అద్భుతమైన స్పిరిచువల్ సైంటిస్ట్, స్పిరిచువల్ లీడర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కాబట్టి మిత్రులారా, ఈ అద్భుతమైన విషయాలు విని మనందరం పాడుకుంటూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పే ఒక అద్భుతమైన అవకాశం పిఎంసి ఇస్తుంది. మీరు ఇప్పుడు వస్తున్న యాడ్స్ లాగా మీరు కూడా ఒక యాడ్ ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఇన్స్టిట్యూషన్ కానీ, ఎనీథింగ్ మీరు ఇవ్వచ్చు. పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఇలాంటి గ్రేట్ మాస్టర్స్తో ఈ ప్రోగ్రామ్కి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు మీ కాంట్రిబ్యూషన్తో అని కోరుకుంటూ, మరిన్ని యాడ్స్కి ముందు రావాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.